రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత కూడా ఆ కాళికామాత ఆగ్రహం అస్సలు తగ్గదు. ఆ రాక్షసులందరినీ కూడా తన ఖడ్గంతో చంపిన చోటే ఆగ్రహంతో తాండవం చేస్తూ ఉంటుంది. అయితే ఆ కాళీమాత తాండవానికి భూమి అంతా కూడా కంపించిపోతుంది. అప్పుడు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి ఆ కాళికామాతను శాంతింపజేసి భూమిని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు శివుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ కాళికామాత తాండవం చేస్తున్న చోట పడుకుని ఉంటాడు. అప్పుడు ఆ మహంకాళి తాండవం చేస్తూ చేస్తూ అక్కడ పడుకుని ఉన్న శివుడు గుండెల మీద అడుగు వేస్తుంది. ఆ నీలకంఠుడి ఛాతి తన పాదాలకు తగిలిన వెంటనే తన ఆగ్రహం ఎంతటి విధ్వంసానికి దారి తీసిందో అని ఆ మహంకాళి రూపం వదిలి శాంతికి ప్రతిరూపమైన తన మామూలు రూపానికి వస్తుంది. ఆ తల్లి శాంతించిన వెంటనే, స్వామి, నేను నా ఆగ్రహంతో ఈ భూమిని నాశనం చేయబోయాను, మిమ్మల్ని కాళ్ళతో తన్నాను, నన్ను శిక్షించండి అని అంటుంది. అప్పుడు శివుడు చిరుహాసంతో, చూడు దేవి, శక్తి విధ్వంసానికే కాదు సృష్టికి కర్త అవుతుంది అని కూడా అంటాడు. అప్పటి నుండి ఆ కాళికామాత భక్తులకు వరాలు ఇస్తుంది. మీలో కాళికామాత భక్తులు ఉంటే జై కాళీమాత అని కామెంట్ చేయండి.